Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 20th January. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా మార్కెట్లో రేపటి పాసిబిలిటీ ఎంట్రీస్ అండ్ లిక్విడ్ ఏరియాస్ మనం ముందుగానే ఇప్పుడు చర్చించుకోబోతున్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఈ వీడియోలో ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ ఎంట్రీస్ ఫ్రెండ్స్, చాలా మంచిగా రిస్క్ రివార్డ్ అనేది వచ్చిందన్నమాట. సో ఇలాంటిది క్యాచ్ చేస్తే మనకి చాలా మంచిగా నెలంతా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఆ ఎంట్రీస్ ఎక్కడ ఏంటి అనేది పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. 1:6 అప్రాక్సిమేట్లీ ఎంట్రీస్ మాట చాలా మంచిగా వచ్చాయి. అయితే ఒకటి నిన్న మాట్లాడుకున్నాం కదా, నిన్న నేను బుల్లిష్ సైడే ఉంటాను, 70% మ్యాక్సిమం బుల్లిష్ సైడే ఉంటానని చెప్పేసి అనుకున్నాం. అయితే పాసిబిలిటీ సినారియోస్ నిన్న ప్రీ మార్కెట్లో కూడా మనం మాట్లాడుకుని ఏమనుకున్నాం అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్దాం. బికాజ్ ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూస్తానని చెప్పేసి అనుకున్నాను. అలాగే అనుకున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా ఇక్కడ. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏరియా తీసుకుందామని చూసాం. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది పైకల్లా షూట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, పైకి షూట్ ఆఫ్ అవుతే అయ్యింది. దాన్ని తగ్గట్టు ఏంటంటే అప్ సైడ్ వెళ్ళాం. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళా పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది కదా. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ, మార్కెట్ కూడా బుల్లిష్ సైడ్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి బుల్లిష్ అండ్ గల్ఫింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ బుల్లిష్ అండ్ గల్ఫింగ్ కూడా 15 minutes టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఒక పాసిబిలిటీ ఎంట్రీ వచ్చింది అన్నమాట. ఇక్కడ మనకి చూపిస్తాను చూడండి మళ్ళీ. ఓకే, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చింది కదా. రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది ఈ క్యాండిల్లో. 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్, ఈ 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారన్నమాట. ఇది ఉంది చూడండి, ఈ 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారన్నమాట. ఓకే, రైట్. సో టార్గెట్ ఎక్కడ వరకు? టార్గెట్ దీనికి చిన్నదే ఉంటుంది. ఎందుకు చిన్నది ఉంటుంది? ఎందుకు మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది కదా, చిన్నదే పెడతారు. ఎందుకంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే నేను ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను. ఇక్కడ మనకి డే టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్, బేరిష్ అండ్ గల్ఫింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఆ దగ్గరికి. ఓకే, సో ఒక విధంగా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది రిస్కీ ఎంట్రీ ఇన్ ద సెన్స్ ఏంటంటే చిన్న స్టాప్ లాస్ ఉన్నది. స్కాల్పింగ్ టైప్ పరంగా అయితే, అంటే స్కాల్పింగ్ కాదు, ఇక్కడ చూసుకుంటే ఇది ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇది స్టాప్ లాస్ చాలా చిన్నది వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ ఒక 20 points అంతా వచ్చినట్టు, చాలా తక్కువ వచ్చింది మాట. ఎస్, 24 points వచ్చింది. ఓకే, టార్గెట్ చాలా చిన్నదే. కనిపిస్తుంది. అంటే టార్గెట్ ఏం చిన్నది కాదు. 130 points ఇక్కడ ఆప్షన్స్లో అప్రాక్సిమేట్లీ 100 points దాటి వచ్చింది కూడాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. బికాస్ డే టైం ఫ్రేమ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అనవసరంగా వచ్చిన రిస్క్ రివార్డ్ ఎందుకు చెడగొట్టుకోవడం అన్నమాట. సో ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 1:6 రిస్క్ రివార్డ్ వచ్చిన ఎంట్రీ వచ్చింది అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎగ్జిట్ అవ్వాలి కూడా. ఓకే, సో అక్కడ ఎగ్జిట్ అవుతారు. తర్వాత మళ్ళీ ఇంకో ఎంట్రీ ఎక్కడ వచ్చింది అనుకుంటే, అయితే మీకు ఇక్కడ చెప్పాను, ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కొత్తగా రివర్సల్ వచ్చే ప్లాన్ అంటే రివర్సల్ వస్తుంది. మార్కెట్ అయితే బుల్లిష్ వైపు ఉన్నది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ వైపు ఉన్నదన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుందేమో అని చూసాను. అయితే ఇక్కడ చూసుకుంటే అలాగే దాని తగ్గట్టు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది ఇక్కడ చూడండి. ఓకే, ఈ డే టైం ఫ్రేమ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఉంది కదా. డే టైం ఫ్రేమ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. బట్ ఇది తీసుకోకూడదు. ఇది రివర్సల్ ఏదంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయింది. ఆ రివర్సల్ పిఈ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. బికాస్ 1 minute టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ లేదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేదు. చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ ఎన్ని గంటలకి? 10:30కి ఓపెన్ అయింది. 10:30 to 10:45, 10:30 to 10:45 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా అంటే చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడే కదా ఇది. ఓకే, 10:30 to 10:45 కదా. ఈ లో అనేది 10:45లో బ్రేక్ అవ్వాలన్నమాట. అయితే బ్రేక్ అయ్యింది కానీ ప్రాపర్గా బ్రేక్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి,
మీకు ఇదే చెప్తుంటాను, లైక్ ప్రాపర్గా బ్రేక్ అయిందా, ఇక్కడ ఈ లో బ్రేక్ అయింది, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ క్యాండిల్ పైకి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఆటోమేటిక్గా 10:45 లోపు లైక్ ఏంటంటే ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు అనమాట మనకి. ఓకే, అట్లాస్ట్ తర్వాత ఇది లోనికి బ్రేక్ అయింది, బట్ స్టిల్ ఆ క్యాండిల్లోనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలన్నమాట మనకి. ఇక్కడ ఇది చెప్పండి చూడండి, 10:30 to 10:45 ఈ క్యాండిల్ లోపే మనకి 10:45 లోపే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. అయితే బ్రేక్ అయింది కాబట్టి కానీ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు ఈ క్యాండిల్. చూడండి నేను ఇప్పుడు పాయింట్ చేస్తున్నాను కదా, క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు అనమాట పైకి. ఓకే, సో ఆ విధంగా కన్సిడర్ చేసుకొని ఆ ఎంట్రీ అనేది అటువైపు ఎంట్రీ అవ్వకూడదు. అయితే ఒక గమ్మత్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇందాక ఇది లైక్ ఏంటంటే ఫామ్ అయింది కదా, ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉన్నదన్నమాట. ఓకే, సో మార్కెట్ దాన్ని టచ్ చేసి ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. అయితే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ని నమ్మచ్చా అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది లైక్ ఈ ఆర్డర్ ఫ్లో చూడండి, ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఇక్కడ ఈ లైక్ అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ క్లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది, మార్కెట్ కూడా బుల్లిష్ సైడ్ ఉన్నది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా అంటే చూద్దాం ఒకసారి. లైక్ ఇక్కడ చూసుకుందాం, 10:45 to 11 o'clock 11 o'clock లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏందో చూద్దాం ఒకసారి. పుల్ బ్యాక్ 11 లోపు బ్రేక్ అయ్యింది. ఓకే, ఈ హై అనేది బ్రేక్ అయ్యింది. ఓకే, ఈ హై అనేది బ్రేక్ అయింది 11 లోపు హై అనేది బ్రేక్ అయింది చాలా మంచిగానే, అంటే క్యాండిల్ ఏమి లైక్ స్వీప్ అయి కిందకి రావడం కూడా అలాగేం జరగలేదు, మంచిగానే బ్రేక్ అయ్యి అప్ సైడ్ సస్టైన్. అయితే ఇంకో కన్ఫర్మేషన్ కూడా చెప్తాను ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి అనేది. ఇది ఎంత టైము 10:50 కదా, లైక్ 11 o'clock కదా. సో మనం ఎంట్రీ ఎప్పుడు అవుతాం అంటే లైక్ యాక్చువల్లీ లైక్ నెక్స్ట్ ఈ క్యాండిల్ పై క్లోజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ టచ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటాం అన్నమాట. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అంటే 11 o'clock మన ఎంట్రీ ఉంటుంది. అయితే 11 కంటే ముందు ఆ టైంలోని మీకు చూపిస్తాను చూడండి. ఓఏ చైన్ ఎంత ఇది, ఎస్ యా చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ ఏంటంటే 10th అపాన్ లైక్ ఈ క్యాండిల్ ఎన్ని గంటలకి ఇది 10:45 to 11 లోపు మనం అబ్జర్వ్ చేద్దాం ఆ ఓఏని అక్కడ. అది కూడా కాదు, బిఫోర్ చూద్దాం. బిఫోర్ ఇక్కడ చూడండి 49,000 దగ్గర కాల్స్ అనేవి చాలా లైక్ ఏంటంటే హెవీగా ఉన్నాయన్నమాట. లైక్ కాల్స్ సెల్ స్ట్రైకర్స్ చాలా గట్టిగా, సెల్ ఆప్షన్ చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. సో అందుకే మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ అనేది వచ్చిందన్నమాట. అయితే లైక్ స్లోలీ గ్రాడ్యువల్గా మీరు అబ్జర్వ్ చేస్తుండండి, టైం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పుట్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. లైక్ ఓకే చూడండి, ఓకే చూసారా, లైక్ 10 లైక్ 11 కంటే 11 బిఫోరే మనకి సిగ్నల్ వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే 11 బిఫోరే మనకి పుట్ సిగ్నల్ వచ్చేసింది ఇక్కడ, లైక్ ఇంక్రీజ్ అయింది. ఓకే వీళ్ళు ఇక్కడ డిక్రీజ్ అవుతున్నారని లైక్ సిగ్నల్ వచ్చింది. ఓకే సో మనకి ఆ సిగ్నల్ కూడా వచ్చిందన్నమాట ఓఏ చైన్. లైక్ మీకు పర్ఫెక్ట్గా పెట్టి చూసుకోండి, సెన్సిబుల్లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. ఆ టైంలో ఆప్షన్ చైన్లోని ఎలాగెక్కడ ఏంటంటే లైక్ ఓఏ చేంజ్ ఎలా జరిగింది ఏంటనేది ఆప్షన్ చూడండి. లైక్ ఇక్కడ ఇందాకలంతా మార్నింగ్ వరకు ఏంటంటే 49,000 చాలా హెవీగా ఉన్నది. సో ఎగ్జాక్ట్గా 11కి ముందు వరకు లైక్ సరే 10:30కి ముందు వరకు ఈ కాల్స్ అనేవాళ్ళు చాలా హెవీగా ఉండేవారు. తర్వాత ఏంటంటే స్లైట్లీగా స్లోలీగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోయారు పుట్స్. సో ఆ విధంగా కన్ఫర్మేషన్ తీసుకొని కూడా మనం ఇక్కడ ఎంట్రీ అనేది పాసిబిలిటీ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే లైక్ ఇక్కడ చూసుకుంటే లైక్ ఎన్ని పాయింట్స్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది. దీని టార్గెట్ అనేది లైక్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అయితే ఇది చాలా క్విక్గా వచ్చేసింది, చాలా మంచిగా క్యాండిల్స్ అక్కడ మూవ్ అయ్యమాట, చాలా క్విక్గా మనకి లైక్ టార్గెట్ అనేది వచ్చింది. చాలా క్విక్గా చాలా ర్యాపిడ్గా మూవ్మెంట్ అయింది. సో చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఇక్కడ వరకే టార్గెట్ అనమాట. ఇక్కడ వరకు ఎందుకంటే బికాస్ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ కదా, సో అక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది కూడా 1/1:6 అప్రాక్సిమేట్లీ రిస్క్ రివార్డ్ అనమాట. సో చాలా మంచిగా ఇక్కడ మీకు కనిపించవచ్చు. లైక్ ఏంటంటే ఎంత పాయింట్స్ క్యాప్చర్ చేసినా 1:6 అలా 1:5 5.6 అలా చూపిస్తుంది కదంటే ఇక్కడ మీరు పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే ఇక్కడ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ చూడండి, కొద్ది స్టాప్ లాస్ పెద్దది ఉన్నది. ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది ఉన్నప్పుడు కొన్ని లాట్స్ తగ్గిస్తారు అనమాట. ఇక్కడ చూడండి ఇందాక 20 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది, అక్కడ లాట్స్ పెంచుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే పొజిషన్ సైజింగ్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటే మనం ఆటోమేటిక్గా సర్వైవల్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది చూడండి, ఈ విధంగా మనం మల్టిపుల్ వేస్ ఆఫ్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకుంటున్నాం. గుట్టిగా బ్లైండ్గా వెళ్ళిపోవట్లేదు, మన లాజిక్లెస్కి వెళ్ళట్లేదు, ఆప్షన్ చైన్ హెల్ప్ తీసుకుంటున్నాం. సో మీకు ఇదే విధంగా మీకు ఇంకా లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఇంకా పాయింట్స్ ఇంకా లాజికల్గా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ యూట్యూబ్లో చెప్పేది సగమే, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉన్నది. మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కాల్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా చూసుకుంటే ఈరోజు 2 ఎంట్రీస్ చాలా మంచి ఎంట్రీస్ మాట. సో తర్వాత ఇంకా మనకి చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి అయితే ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కదా. ఈ రివర్సల్ ఎందుకు అయింది ఏంటంటే ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను నేను నిన్న కాక సండే క్లాస్లో చెప్పాను. నిన్న సండే సారీ మర్చిపోయాను. సండే ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఈ రీటెస్టింగ్. ఓకే, మార్కెట్ ఇక్కడ డే టైం ఫ్రేమ్లోని బ్రేక్అవుట్ చేంజ్ అవుతుంది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతిరోజు ఈ పాయింట్ అయితే గ్యారంటీ అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ దాన్ని టచ్ చేసి మనకి ఇక్కడ లాస్ట్లో రివర్సల్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వచ్చు కదా, మరి మీకు తెలుసు కదా అంటే నాకు తగ్గట్టు అనుకున్నట్టు మనకి ఎంట్రీ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఇక్కడ ఫామ్ అయింది, బట్ దీన్ని టచ్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అయింది, బట్ స్టిల్ ఏంటంటే దీన్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేయకపోతే మనం ఇంకేం చేస్తాం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో ఎంట్రీ అనేది పాసిబిలిటీ రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మంచి 2 ఎంట్రీస్ వచ్చాయి, చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ప్రతిదీ నేను దున్నేస్తాను చేసేస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు, కొన్నిసార్లు ఆగడం కూడా బెటర్ అన్నమాట. ఓకే, రేపు సంగతి రేపు చూద్దాం అన్నమాట. ఓకే, ఆ విధంగా ఏంటంటే ఈ లాస్ట్లో రివర్సల్ రావడం కారణం ఈ రీటెస్టింగ్ అన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ రీటెస్టింగ్ ఏంటంటే బ్రేకర్ బ్లాక్ అంటారు చూడు, బ్రేకర్ బ్లాక్ రీటెస్టింగ్ అన్నమాట. సరే, ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ని ఇప్పుడు రీటెస్ట్ చేస్తున్నట్టు ఒక విధంగా చెప్పుకోవాలంటే సపోర్ట్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కదా మొన్న, అప్పుడు ఆ టైంలోని ఇప్పుడు రీటెస్ట్ అవుతుంది అనమాట. ఓకే రైట్, సో ఆ విధంగా అది మాట కాన్సెప్ట్. లైక్ ఇప్పుడు రేపటి గురించి చూసుకుంటే నేను అనుకుంటున్నాను ఇది ఏదైతే ఈ ఫాల్ అంతా ఉన్నదో ఈ ఫాల్ అంతా పోతాదేమో, అంటే లైక్ ఫాల్ అంటానంటే ఈ రేజ్ అంతా ఉన్నదో ఈ రేజ్ అంతా ఇంకా పోతుంది, లైక్ ఏంటంటే ఇంక డౌన్ సైడ్ ట్రావెల్ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. బికాస్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది బేరిష్నెస్ ఉన్నదన్నమాట. ఓకే, ఇది ఒక రిట్రేస్మెంట్లో వచ్చినట్టు మాట మనకి, ఇది ఒక రిట్రేస్మెంట్లో వచ్చినట్టు డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అయితే బేరిష్గా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది అన్నమాట ఇక్కడ మనకి. ఆర్డర్ ఫ్లో అంటానంటే లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయింది, రీటెస్ట్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇలా డౌన్ సైడ్, అంటే లైక్ మీకు అర్థమైందా పాయింట్. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇలా మాట. ఓకే, మీకు స్మాలర్ టైం ఫ్రేమ్లో ఇది బుల్లిష్ ట్రెండ్లా కనిపించవచ్చు, కాకపోతే ఏంటంటే డే టైం ఫ్రేమ్లో ఇది ఒక రిట్రేస్మెంట్ అనమాట మనకి. అయితే చూద్దాం, అంటే డైరెక్ట్గా డౌన్ ట్రెండ్ అంటే డౌన్ సైడ్ వస్తుందని అన్నాను కానీ చెప్పి డైరెక్ట్గా డౌన్ సైడ్ వచ్చడం కాదు, పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. అయితే రేపు ఒకవేళ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ అనేది. ఓకే, అయితే ఫ్యూచర్స్లోని ఇంకా లైక్ మనకు చూసుకుంటే ఇక్కడ లాస్ట్ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే కదా, అప్ ట్రెండ్లోని లాస్ట్లో ఇదే మాట. ఓకే, ఈరోజు ఇది మంచిగానే బ్రేక్ అయిపోయింది 15 minutes లాస్ట్లో. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ అండ్ లాస్ట్లో అనమాట. సో ఇది మంచిగానే బ్రేక్అవుట్ అయిపోయింది ఈరోజు. ఓకే రైట్, బ్రేక్అవుట్ అయింది, కాకపోతే 15 లైక్ ఫ్యూచర్స్లోని ఇంకా లైక్ బ్రేక్అవుట్ అయింది, ఫ్యూచర్స్లో బ్రేక్అవుట్ అయింది. ఇన్ కేస్ రేపు పొద్దున్న ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇన్ కేస్ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్ ఇలా వెళ్ళి ఫస్ట్ క్యాండిల్ ఈ అప్ సైడ్ ఈ హైని ఇలా బ్రేక్ చేసింది అనుకుందాం. మంచిగా బ్రేక్ చేయలే, మంచిగా బ్రేక్ చేయకుండా లైక్ ఏంటంటే ఈ బ్రేక్ అయిన క్యాండిల్ స్వీప్ చేసి వచ్చేస్తే మాత్రం కరెక్ట్గా లేనట్టు. మంచిగా బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడి నుంచి మనం లిక్విడిటీ అంటే లైక్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు బుల్లిష్ సైడ్ ఉండొచ్చు మనం. ఓకే, బుల్లిష్ సైడ్ ఉండొచ్చు, బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ఈ ట్రెండ్ లైన్ అంతా ఇది బ్రేక్అవుట్ అయిపోతుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అంతా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏంది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ 1 minute టైం ఫ్రేమ్ ఈ లాస్ట్ హై ఉంది చూడండి, అది కూడా మంచిగా బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితేనే ఓకే మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంటాయి కదా. సో ఈరోజు మీకు ఎంట్రీస్ చూపించారు కదా, ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్, ఆ ఎంట్రీస్ అయినా చూసుకోవచ్చు. లేదంటే బుల్లిష్ సైడ్ ఏదైనా లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఏదైనా ఫామ్ అవుతున్నప్పుడు ఆ దారిలో ఏదైనా ఫామ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట మనం. ఓకే, సో మీకు అది అర్థం కాకపోవచ్చు, ఎవరికైతే కొత్తగా వింటున్నారో ఎంట్రీస్ అలాగే ఎంట్రీస్ అవ్వాలి అర్థం కాకపోవచ్చు మనకు. కాకపోతే ఆల్రెడీ లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద అవగాహన వాళ్ళకి ఆ ఎంట్రీస్ అనేది పాసిబిలిటీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో అది మాట, అది అలా ఆ విధంగా అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఫ్యూచర్స్లో ఇంకా సరిగ్గా బ్రేక్ చేయలేదు అనమాట. ఇంకా లైక్ ఇప్పుడే బ్రేక్ చేస్తుంది ఫ్యూచర్స్లోని. లైక్ ఇండెక్స్లో అయితే మాత్రం మంచిగానే బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉన్నదన్నమాట మార్కెట్ అనేది. ఓకే రైట్, చూద్దాం. లైక్ అయితే నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే ఈ 49,500 కూడా హెవీగానే ఇక్కడ ఆప్షన్ ఓకే 49,000 దగ్గరికి 500 కూడా కాల్ ఆప్షన్స్ గట్టిగానే ఉన్నాయి. లైక్ అంటే కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, బట్ స్టిల్ కాల్ ఆప్షన్స్ లైక్ వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ 49,000 ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈరోజు అంతా ఫుల్గా బుల్లిష్గా ఉన్నారు కదా, సో ఆటోమేటిక్గా వీలే స్ట్రెంతీగా ఉంటారు. బట్ స్టిల్ నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అవుతుంది ఏమో, అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఇంకా రివర్సల్ స్టార్ట్ అవుతుంది ఏమో అనుకుంటున్నాను.
ఓకే రైట్. సో అది మాట ఇందాక చెప్పాను కదా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం అక్కడ అది ఇండెక్స్ పరంగా చూడాలి, ఇది ఫ్యూచర్స్ పరంగా చూడండి. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసింది అనుకుందాం, ఇంకా మనం పీ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం. ఓకే సో ఇంకా మనం లైక్ డౌన్ సైడ్ ఇంకా అలా టోటల్గా వచ్చేస్తాం అన్నమాట. డౌన్ సైడ్ లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వచ్చి ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పీ సైడ్ ఎంట్రీ తీసుకోవడం. ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకుంటారంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఇక్కడే ఎందుకు అంటున్నానంటే, సో ఇది ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ కదా, సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అంటే కొద్దిగా రిట్రేస్మెంట్ చూపిస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట మనకి. ఓకే సో డౌన్ సైడ్ ఇది మాట, లేదా గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఇంకా మనం డౌన్ సైడ్ వచ్చేస్తామాట. ఓకే ఒకవేళ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, ఓకే గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఓకే ఇక్కడ టచ్ చేస్తుంది మార్కెట్ అనేది, మార్కెట్ ఇక్కడ టచ్ చేస్తుంది, కొద్దిగా బుల్లిష్ సైడ్ చూపిస్తుంది, కొద్దిగా అంటే అది బుల్లిష్ సైడ్ అంటే డైరెక్ట్గా ఎంటర్ అయిపోవడం కాదు, లైక్ ఒకవేళ మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. ఓకే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ చేసి, ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ ఇలా వస్తుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, అది కూడా చిన్న టార్గెటే, బికాస్ మార్కెట్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయినట్టు 15 minutes టైం ఫ్రేమ్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయినట్టు అనమాట. ఇది కౌంటర్ ట్రెండ్ ఎంట్రీయే, స్కాల్ప్ లాగా చేసుకుంటే చేసుకోవచ్చు, కొద్దిగా చిన్న టార్గెట్ పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ నాట్ ఏ గుడ్ వ్యాలిడ్ ఎంట్రీ మాట. ఓకే ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేస్తే మాట. ఓకే రైట్. సో అది మాట. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇంకా పాసిబిలిటీస్ ఇంకేం మాట్లాడుకుందాం. అయితే లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ హై ఉందో చూడండి, ఈ హై పైన మంచిగా క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిలే డౌన్ సైడ్ ఇలా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ ఇలా క్లోజ్ అయితే మాత్రం ఓకే మనం టోటల్గా బేరిష్ సైడ్ వచ్చేచ్చు అనమాట. ఓకే టోటల్గా బేరిష్ సైడ్ వచ్చేచ్చు మనం. ఓకే ఏది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఓకే సో ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే మాట, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదే. సో ఫస్ట్ క్యాండిలే డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఈ లో ఉంది చూడండి, ఈ లోతో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు డౌన్ సైడ్ ఇలా వస్తుంది కదా, ఓకే అప్పుడు మనకి ఇది లైక్ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ టోటల్ డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, గ్యాప్ అప్ సినరీ అయితే. లేదు గ్యాప్ అప్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అవుతుంది అనుకుందాం, అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకుందాం. ఓకే ఎంట్రీస్ తీసుకుందాం, చాలా చిన్నగా తీసుకోవాలి, పెద్ద ఎంట్రీస్ తీసుకోకూడదు. ఎక్కడ ఎగ్జిట్ లైక్ ఎక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, లైక్ ఏంటంటే ఇది రీటెస్టింగ్ జోన్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్డర్ అన్మిటిగేటెడ్ ఆర్డర్స్లో. ఓకే పైకి ఇలా వెళ్ళింది అనుకుందాం, ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ ఒక లైన్ గీసాను కదా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ ఉన్నది మనకి ఇక్కడ. ఓకే అట్ ద సేమ్ టైం 50,000 సైకలాజికల్ నెంబర్ చాలా హెవీగా ఉండే ఏరియా అన్నమాట పీఈ సైడ్. ఓకే లైక్ ఏంటంటే కాల్స్ చాలా హెవీగా బిల్డ్ చేసి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం లిక్విడిటీ ఏరియా మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది చూడాలి ఒకసారి రేపు. ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయితే ఈ పాసిబిలిటీ అవి చూస్తున్నాను అనమాట. సో ఈ అప్ సైడ్ ఇలాగ వెళ్తుంది అనుకుందాం. ఓకే ఇక్కడ ఈ లైన్ ఇక్కడ గీసాను కదా, ఇక్కడ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే లోన క్లోజ్ అయిపోవడం, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే ఇది ఉంది చూడండి పైన సప్లైని టచ్ చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు రావాలన్నమాట. అప్పుడు టోటల్గా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మనకి 50,000 కాల్ ఆప్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆప్షన్ చేయను అన్ని విధాలుగా డౌన్ సైడ్ ఇంట్రెస్ట్కి ఇంకా టోటల్గా వేరే సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. ఓకే సో ఆ విధంగా టోటల్ నా పాసిబిలిటీ పాయింట్స్ మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా పాయింట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఏదైనా పాయింట్ మిస్ చేసినా కూడా మీకు అదే లైక్ పాసిబిలిటీ సినారీ ఏదైనా మిస్ చేస్తున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను ఒకవేళ పాసిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అది మాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఒక డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.